ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా దుశ్చర్యకి బానిసైపోయిన ప్రజలు చాలా బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కనీసం అతను చేసే హామీలు ఒక్కటి కూడా సరైన పద్ధతిలో నెరవేర్చలేదు. నెరవేర్చగా ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. అదే ఇబ్బంది అతని పాదయాత్రలో అతనికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇబ్బంది కూడా పెట్టలేదు. పాదయాత్రకి ఫుల్ మద్దతు ఇచ్చి, పోలీసు బందోబస్తు ఇచ్చి, ఫుల్ ప్రొడక్షన్ ఇచ్చి పాదయాత్ర చేయడానికి మేము తోడ్పాటు ఎంతో చేసాం. చేసినప్పటికీ అతను మా లోకేష్ బాబు పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో కష్టాలు పెట్టి, ఎన్నో పోలీసులతోటి ఎంతో దౌర్జన్యం చేసి, ఎంతో హింసించి, మా పాదయాత్రకు ఎన్నో అడ్డంకులు కలిగించి, మాకు పాదయాత్ర చేయనివ్వకుండా ఆపేయాలని ప్రయత్నం చేస్తూ ఎన్నో దుశ్చర్యలకు పాల్పడ్డాడు. అయినా సరే లోకేష్ బాబు యువగలం పాదయాత్ర నిర్వీర్యంగా సాగింది. మొన్న విద్యుత్ సభ కూడా చాలా బహిరంగంగా, చాలా అద్భుతంగా అతనికి కనువిప్పు కలిగించేలా జరిగింది. సభను ప్రజలు కూడా జయప్రదం చేశారు. అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి పెట్టే నవరత్నాల పథకాల్లో పథకమైనటువంటి వృద్ధాప్య పెన్షన్ 3,000 మనిషికి ఇస్తానని ప్రకటించాడు. నేను అధికారంలోకి రాగానే 3,000 ఇస్తానన్నాడు. కానీ అధికారంలోకి వచ్చాక 250 రూపాయలు పెంచాడు. 250 రూపాయలు ఒక సంవత్సరం, రెండవ సంవత్సరం 500, మూడవ సంవత్సరం 750. ఈ లాస్ట్ ఎండింగ్ సరే జీవిత చరిత్ర అయిపోతున్నప్పుడు ఇప్పుడు జనవరి నెల నుంచి 3,000 ఇస్తామంటున్నాడు. ఇది అతను చేసే అభివృద్ధి చెప్పండి. ఇంతే కాకుండా ఈ ఈ పరిపాలనలో మనం వెళ్తుంటే నిన్న బయలుదేరాం ర్యాలీకి. బయలుదేరినప్పుడు మామూలు రోడ్ల నుంచి వచ్చే సామాన్య వ్యక్తులకి ఒక రోడ్ లేదు. ప్రతి రోడ్లో బళ్ళు మీద అందరూ పడిపోయి, కింద మీద పడిపోయి, లేస్తూ నడుస్తూ పాదయాత్రకి బైకుల మీద వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. రోడ్లు దుస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఒక రోడ్లు లేవు. అంతేకాకుండా ఈ పరిపాలనలో చాలా బాధపడుతున్నారు. మేము ఉచిత ఇసుక పథకం పెట్టాం. ఉచిత ఇసుక ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్టుగా చంద్రబాబు నాయుడు మీదే సిఐడి వారితో కేసు పెట్టించాడు. అలాంటి దుర్మార్గమైన ఆలోచన కలిగిన ముఖ్యమంత్రి ఇంకెక్కడా లేడు. ఈ ప్రపంచంలో ఎక్కడా ఉన్నాడు. ఇతను అధికారం చేపట్టాక అభివృద్ధి చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మొట్టమొదట తాడేపల్లి ప్యాలెస్లోన మన సచివాలయంని అమరావతిలో ఉన్న మనం నిర్మించే ఆ భవనాన్ని కూలదోయడం మొదట ప్రారంభించాడు. దాంతో స్టార్ట్ అయిన కూల్చివేతలు రాను రాను అలాగా ఋషికొండ వరకు వచ్చేసి ఋషికొండ మొత్తం తవ్వేసి విలాసమైనటువంటి ప్యాలెస్లు కట్టాడు. అందులో ఉండడానికి కట్టాడు. ఇప్పుడు అది కోర్టులో ఉంది. అది లేకపోతే ఋషికొండ సమాప్తం అయిపోను. ఇలాంటి దుర్మార్గమైన పాలన చూస్తూ ఇంకా ప్రజలు ఎంతకాలం భరిస్తారా? ప్రజలు ఇసిగిపోయారు. ఎంత బేగ ఎలక్షన్లు వస్తాయి, ఎంత బేగ మనం తెలుగుదేశంకు ఓటేసి, జనసేన మద్దతుతో తెలుగుదేశంకు ఓటేసి ఎంత బేగ ముఖ్యమంత్రిని మార్చుకుందామని జనాలు చూస్తున్నారు. నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయేవి. కరెంటు బిల్లులు బాధుడు. చంద్రబాబు నాయుడు బాధుడు అన్నాడు. ఉట్టును కాదు. కరెంటు బిల్లు 300 వచ్చిన బిల్లు 800 వస్తుంది. 1000 రూపాయలు వచ్చిన బిల్లు 2,500 వస్తుంది. నెల అయిన తర్వాత తీసేవారు. ఇప్పుడు ముందే బిఫోర్ తీసేస్తున్నారు. ఆ బిల్లు కట్టింది మొత్తం పడిపోతున్నట్టుకుంది ఆ బిల్లు. ఎందుకంటే నెలకు ముందే వచ్చి బిల్లు తీసేస్తారు. అంటే మన కడుతుంది మళ్ళీ యాడ్ అయిపోతుంది ఏటో అని చాలా డౌట్గా కూడా ఉంటుంది. ఈ కరెంటు బిల్లులు నిత్యావసర వస్తువులు అయితే ధరలు మరి తగ్గేదే లేదు. పేద ప్రజలకి 5 రూపాయలకే భోజనం పెట్టే పథకం అన్నా క్యాంటీన్లు పెట్టాం. అన్నా క్యాంటీన్లు కూడా అన్నీ ఎక్కడ ఉన్న అన్నా క్యాంటీన్లు అన్నీ మూయించి అన్నా క్యాంటీన్లు తెరుస్తామంటే మేము మా సొంత డబ్బులతో, మా సొంత నిధులతో అన్నా క్యాంటీన్లు పెడతామని ఆ సెంటర్లో పెట్టనివ్వకుండా పోలీసులతోటి మాకు హింసిస్తున్నాడు. ఇలాంటి దరిద్ర పాలన ఎంత బేగి తరిమి కొట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించడం చాలా ముఖ్యమని మనం చేస్తున్నాను. వచ్చే పరిశ్రమలు అన్నిన్నో జగన్మోహన్ రెడ్డి కమిషన్లకు జడిసిపోయి, మంత్రుల కమిషన్లకు జడిసిపోయి పరిశ్రమలన్నీ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయేవి. అందులో అమర్రాజా బ్యాటరీ పరిశ్రమ అయితే మరీ అన్యాయం, మరీ దారుణం. ఒక ఎంపీ అయి ఉండి అతని పరిశ్రమని ఇక్కడ స్థాపించనివ్వకుండా చేయుటకు ఎన్నో కుట్రలు పన్నారు. ఒక ఎంపీఏ జడిసిపోయి పరిశ్రమను హైదరాబాద్కి వెళ్ళిపోయింది, తెలంగాణకి వెళ్ళిపోయింది. ఇంకా మిగతా వాళ్ళు పరిస్థితి ఏంటి? పరిశ్రమలు రాక నిరుద్యోగ యువత పెరిగిపోయారు.
డిఎస్సి తీయక డిఎస్సి జాబ్ క్యాలెండర్ తీయక ఎంతో నిరుద్యోగులు చాలా బాధపడుతున్నారు. ఈ బాధలన్నీ నశించాలి, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. అప్పుడు నిరుద్యోగ భృతి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు నిరుద్యోగ భృతి కూడా లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాము, నిరుద్యోగ భృతి కూడా ఇస్తాము. వంట గ్యాస్ సిలిండర్లు మహిళలు కొనలేకపోతున్నారు. అలాంటి వంట గ్యాస్ సిలిండర్లు కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తాం. అది కూడా హామీ పెట్టాము మేము. భవిష్యత్తుకి గ్యారంటీ అందులో కూడా పెట్టాము. నెక్స్ట్ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కూడా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు షూరిటీ ఇస్తున్నారు. ఈ షూరిటీలన్నీ గమనించి ప్రజలు ఈ అరాచక పాలనకి స్వస్తి చెప్పి మంచి పరిపాలన కావాలంటే జనసేన తెలుగుదేశం పార్టీ గెలిపించాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిపి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని పూర్తిగా గ్యారెంటీతో ఉన్నారు. ఒక ఇన్ కేసు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి రావడం జరగదు కదా, అసంభవం. అది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరి రావడం అసంభవం. రాదు, వస్తే అని క్వశ్చన్ చేయకండి. ఎందుకంటే అది ఒక్క అవకాశం అని ప్రజలు ఇచ్చారు. అది కూడా తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేసే మంచి పనులకి రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే గౌరవం కొలిది అందరూ అతను తనయుడని అతను ఇచ్చే హామీలకు కూడా మద్యపాన నిషేధం అన్నాడు, ఏది అమలు చేయలేదు. ఈ హామీలన్నిటికీ మోసపోయి జనాలు ఒకసారి అవకాశం ఇచ్చారు. మళ్ళీ అవకాశం ఇస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది తప్పించి మరి రాష్ట్రానికి మంచి రోజులు రావని తెలియజేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కార్మికులకి ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అతను వచ్చిన తర్వాత ఇసుక సమస్య అనేది ఉత్పన్నం చేశారు. దానివల్ల కొన్నాళ్ళు పనులు లేకుండా ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత ఐరన్ రేట్లు కానీ అలాగే సిమెంట్ రేట్లు కానీ ఇవన్నీ పెరిగిన తర్వాత ఏమో ఉపాధి కోల్పోయే పరిస్థితికి ఈరోజు భవన నిర్మాణ కార్మికుల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీంతోపాటు ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్య ప్రజల పైన అనేక భారాలు అనేక రూపాల్లో పన్నుల రూపంలో పడడం వల్ల ఈరోజు పక్క పనులు లేవు. రెండో వైపు ఈ ధరలు పెరగడం వల్లేమో ప్రజలు నానా ఇబ్బందులు కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లా ఈ జిల్లాలో సంబంధించి సరైన ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల పరిశ్రమలు లేకపోవడం వల్ల వలసలు అనేది పెరిగే పరిస్థితి ఉంది. వలసలు నివారించే చర్యల్లో ప్రభుత్వాలు దాని ప్రత్యామ్నాయ మార్గాలు అనేది చూడలేని పరిస్థితి కూడా ఉంది. దాంతో పాటు ఈరోజు అంగన్వాడీలు కూడాను రోడ్డుకి ఎక్కే పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు కూడా కనీస వేతనాలు పెంచకపోవడం వల్ల వాళ్ళకి ధరలు పెరగడం, బకాయిలు సరైన సమయంలో విడుదల చేయడం వల్ల వాళ్ళు ఈరోజు రోడ్లకు ఎక్కే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే సర్వశిక్షణ అభియాన్ ఉద్యోగస్తులు కానీ అలాగే ఆశా వర్కర్లు కానీ అనేక వర్గాలు ఏ తరగతి చూసుకున్నా ఆ తరగతి ప్రజానీకమైన భారాలు వేస్తుంది. దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత అనేది రాను రోజుల్లో తీవ్రమవుతుంది. ఇప్పుడు కూడా ఈ వ్యతిరేకత అనేది ఆల్రెడీ వచ్చేసింది అనేది మేము భావిస్తున్నాం.